రాజకీయాలు చేస్తే హీరోలాగా చేయాలి, హీరోయిజం లాగా చేయాలి, హీరోయిజం ఉండాలి. ప్రజానాయకుడిగా ఎదగాలి, ప్రజలు గుర్తించాలి, ప్రజలు అభిమానించాలి, అట్లా ఉండాలి రాజకీయాలు. టోటల్గా 18 పంచాయతీల్లో టోటల్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. మన పార్టీ నాయకులు అన్ని గ్రామాల నుంచి నాకు ఫోన్ చేసినారు, కొన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకున్నాను నేను. మన పార్టీలో ఉండి ఎవరైతే 3 రంగుల జెండాని ఓడించేదాని కోసం కక్కుర్తి పడి ఏరే పార్టీతో చేతులు కలిపి మన వార్డు నెంబరు, సర్పంచ్, ఉప సర్పంచ్ల ఓటర్ కోసం ఎవరు పనిచేశారో వారికి చర్యలు తీవ్రంగా ఉంటాయి పార్టీ పరంగా. త్వరలో మీరే చూస్తారు. ఆవేదన బాధలున్న కార్యకర్తలు చాలా మంది కూర్చున్న వాళ్ళలో ఆవేదన బాధతో ఉన్నారు. రేపు ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి మన ముందు. త్వరలో అయితే కఠినమైన చర్యలు ఉంటాయని నేనైతే గట్టిగా చెప్పదలుచుకున్న. పార్టీ పరంగా పార్టీని వెరీ వెరీ స్ట్రాంగ్ చేయాలనే ఆలోచన ఏఐసిసికి ఉంది, పిసిసికి ఉంది, డిసిసికి ఉంది, మీ ఎమ్మెల్యేగా నాకు కూడా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ఆటలు సాగినాయి. అందరినీ విన్నాను, మీటింగ్లో కూడా చెప్పారు. ఒక మీటింగ్లో కార్యకర్తలు లేరు, అందరూ నాయకులే ఈ మండలంలో.